ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆడవారు తమ భర్త యొక్క ఆదాయం బాగా పెరగాలంటే ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భార్యాభర్తలను శివపార్వతులతో పోలుస్తారు. భార్య పాటించే చిన్న చిన్న నియమాలు తమ భర్త తలరాతనే మార్చేస్తాయట. మీ భర్త అదృష్టం ఆదాయం బాగా పెరగాలంటే ఈ వీడియోలో చెప్పే చిన్న చిన్న నియమాలు స్త్రీలు పాటించి చూడండి. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి. మహాలక్ష్మి స్వరూపమైన ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువై ఉంటుంది. స్త్రీలు ఆలస్యంగా నిద్రలేస్తే ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. ఉదయాన్నే వాకిలి ఊడ్చి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు. మీ భర్తకు ధనాకర్షణ పెరుగుతుంది. స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ పుట్టింటి నుండి ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకోండి. దీనివల్ల మీ భర్త ఆదాయం బాగా పెరిగిపోతుంది. అయితే పుట్టింటి నుండి పొరపాటున కూడా పచ్చళ్లను తెచ్చుకోకూడదు. దీనివల్ల మీకు పేదరికం ఏర్పడుతుంది. వివాహమైన స్త్రీలు ఎల్లప్పుడూ భర్తకు ఎడమవైపున పడుకోవాలి. దీనివల్ల భర్తకు దీర్ఘాయుషు సిద్ధిస్తుంది. ఆడవారు ప్రతిరోజు స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీ భర్త పనుల్లో అడ్డంకులు లేకుండా ఉంటాయి. స్త్రీలు ధరించే గాజుల రంగు కూడా మీ భర్త అదృష్టాన్ని మార్చేస్తాయట. ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు గాజులను ధరిస్తే మీ భర్తకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. డబ్బును ఆకర్షించే అత్యంత శక్తివంతమైన ధన కుబేర మంత్రం ఉంది. ఆ కుబేర మంత్రం ఏమిటంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదివితే నెల తిరగకుండానే మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. స్త్రీలు ప్రతిరోజు ఖచ్చితంగా తులసి కోటను పూజించాలి. ప్రతిరోజు తులసికి నీరు పోసి ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవాళ్లు నట్టింట్లో అస్సలు ఏడవకూడదు. స్త్రీలు ఏడిస్తే మీ భర్తకు ఆ రోజంతా ధన నష్టం కలుగుతుంది. అలాగే మీ భర్త ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు భార్య తలస్నానం చేయకూడదు. దీనివల్ల భర్తకు రావాల్సిన అదృష్టం మొత్తం దూరమైపోతుంది. వంటగదిలో పాలు పొంగితే చాలా మంచిది. ఇది లక్ష్మీదేవికి సంకేతంగా భావించాలి. కాబట్టి ఇంట్లో పాలు పొంగితే వాటిని వెంటనే ఆపకూడదు. ఇక మీ భర్తకు అన్నం వడ్డించేటప్పుడు కుడి చేతి వైపు నుండే వడ్డించాలి. ఇది మీ భర్త అదృష్టాన్ని సూచిస్తుంది. మీ భర్త బయటకు వెళ్ళేటప్పుడు భార్య చిరునవ్వుతో ఎదురెళ్ళాలి. ఇలా చేస్తే మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. ఇక ప్రతి వారానికి ఒకసారి ఇంటి గుమ్మం దగ్గర పసుపు నీళ్లు చల్లుకోండి. దీనివల్ల మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఇక సాయంత్రం సమయంలో నిద్రపోవడం, ఇంటిని ఊడవడం అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు. అలాగే సాయంత్రం పూట మీ ఇంటికి ఎవరైనా వచ్చి పాలు, పెరుగు అప్పుగా అడిగితే అస్సలు ఇవ్వకండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంటేనే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. వివాహమైన ఆడవాళ్ళు బొట్టు లేకుండా ఉండకూడదు. మెడలో నల్లపూసలు, చేతులకు గాజులు, కాళ్లకు మెట్టెలు ఖచ్చితంగా ఉండాలి. తద్వారా మీ భర్త ఆయుష్, అదృష్టం పెరుగుతుంది. మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు ఆహారంగా వేయండి. పితృదేవతల ఆశీర్వాదంతో మీ భర్తకు ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది.
వాస్తు ప్రకారం మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుందట. కాబట్టి ఉదయం స్నానం చెయ్యకుండా పొయ్యి వెలిగించకూడదు, లేదంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి స్త్రీలు స్నానం చేసి ఇంట్లో వంట చేస్తేనే చాలా మంచిది. ఇక వంటగదిలో ఉండే ఉప్పు ఎప్పుడూ అయిపోకుండా చూసుకోండి. ఉప్పు డబ్బా నిండుగా ఉంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ ధన ప్రవాహం ఉంటుంది. శుక్రవారం ఉప్పు కొంటే ఇంకా మంచిది. స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే ఎరుపు రంగు మట్టి గాజులు ధరించాలి. తద్వారా దీర్ఘ సుమంగళి యోగం వరిస్తుంది. మీ భర్తకు డబ్బు బాగా కలిసి రావాలంటే మీ భర్త పర్సులో 5 యాలకులు పెట్టండి. విశేషమైన ధనలాభం కలుగుతుంది. అలాగే భార్యాభర్తలు కలిసి గోమాతకు అరటిపండు తినిపిస్తే చాలా మంచిది. ఇక మంగళవారం మరియు శుక్రవారాల్లో జుట్టు కత్తిరించకూడదు. ఇది మీ భర్త అదృష్టాన్ని హరిస్తుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక చనిపోయిన వారి పటాలను పొరపాటున కూడా పడక గదిలో పెట్టకూడదు. దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. ఇక సంపదలకు దేవతైన లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి. ప్రతి శుక్రవారం గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెడితే ధనానికి కొరత లేకుండా భోగభాగ్యాలు చేకూరుతాయి. ఇక స్త్రీలు దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన తమలపాకు పెట్టి తమలపాకు పైన దీపం వెలిగిస్తే మీ భర్తకు భోగభాగ్యాలు కలిసి వస్తాయి. తమలపాకులో లక్ష్మీదేవి నివసిస్తుందట. కాబట్టి స్త్రీలు తమలపాకు పైన దీపారాధన చేస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఇక ఆడవారు పొరపాటున కూడా తాలిబొట్టుకు పిన్నీసులు పెట్టకూడదు. అలాగే శుక్రవారం పూట గాజులు కొంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారం కాళ్లకు పసుపు రాసుకోండి. వీలైనంత వరకు శుక్రవారం మాంసాహారం తినకండి. దీనివల్ల మీ ఆదాయం తగ్గిపోతుంది. ఉదయం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారట. కాబట్టి ఈ సమయంలో స్త్రీలు నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు. స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు నుండి నీళ్లు కారుతున్నప్పుడు ఇంట్లో దీపారాధన చేయకూడదు. అలాగే పాలు, పెరుగు, చింతపండు, కారం, ఉప్పు ఈ 5 వస్తువులను శుక్రవారం పూట ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇక మీ మంగళసూత్రం పొరపాటున పెరిగితే వెంటనే 5 వరసల దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి దారానికి పసుపు కొమ్మును కట్టి మీ ఆడపడుచు చేత కానీ మీ భర్త చేత కానీ మెడలో వేయించుకోండి. ఇక వివాహమైన స్త్రీలు ఇంట్లో కాళ్ళు ఊపుతూ ఉండకూడదు. దీనివల్ల మీ భర్తకు అదృష్టం తగ్గిపోతుంది. స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు మీ భర్త క్షేమాన్ని కోరుకోండి. తద్వారా మీ భర్త ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా రాత్రిపూట సింకులో ఎంగిలి గిన్నెలు ఉండకూడదు. దీనివల్ల రాహుదోషం ఏర్పడి మీ భర్తకు అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. మీ భర్త ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను ఇవ్వండి. మీ భర్త పనుల్లో విజయాలు సాధిస్తారు. ఇక పీరియడ్స్ వచ్చిన మొదటి 4 రోజుల్లో స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. 5వ రోజున తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే మైలు దోషం మొత్తం తొలగిపోతుంది. ఇక శుక్రవారం పూట మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే ఇంటికి వచ్చిన ముత్తైదువుకు కుంకుమ పెట్టి తాంబూలం ఇచ్చి సత్కరించండి. ఇలా చేస్తే మీ వంశాభివృద్ధి కలుగుతుంది. స్త్రీలు ఎల్లప్పుడూ మంచి మాటలే మాట్లాడాలి. ఎంత కోపంలో ఉన్నా సరే స్త్రీల నోటి నుండి శని, దరిద్రం, దురదృష్టం ఇలాంటి పదాలను సుమంగళి స్త్రీలు అస్సలు పలకకూడదు. స్త్రీలు చెడు మాటలు మాట్లాడితే అవి మీ పిల్లల భవిష్యత్తుకు శాపాలుగా మారిపోతాయి. ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు నైటీలు వేసుకొని దీపారాధన చేస్తున్నారు. కానీ ఇలా అస్సలు చేయకండి. స్త్రీలు నిండు ముత్తైదులా తయారై ఇంట్లో దీపారాధన చేస్తేనే ఆ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు పూజ గదిని అస్సలు శుభ్రం చేయకూడదు. గురువారం లేదా శనివారం మాత్రమే పూజా గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోండి.
ఇక భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే మీ బెడ్రూముల్లో నెమలి ఈకలు పెట్టుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు మీ గల్లా పెట్టెలో మారేడు దళం పెట్టుకోండి. మీ వ్యాపారంలో విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. అలాగే ఆహారం వృధా చెయ్యకూడదు. ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఎవరికైనా దానం చెయ్యండి. అంతేకాని ఆహారాన్ని వృధా చేస్తే మీ ఇంటి ఆదాయం తగ్గిపోతుంది. మీ భర్త జాతకంలో ఏదైనా దోషం ఉన్నా లేదా ఏదైనా గండం ఉందనిపిస్తే ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీ భర్తకు చాలా మంచి జరుగుతుంది. సుమంగళి స్త్రీలు ఇలాంటి చిన్న చిన్న నియమాలతో మీ భర్త అదృష్టాన్ని మార్చుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.